లక్షల మంది పిల్లలకి ఇచ్చాం వాళ్ళ తల్లులకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు లెక్క చెప్పాడు. 58 లక్షల మందికి అంట. 30 లక్షల మందికి ఎగ్గొట్టేశాడు. తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టేశాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు. ఇస్తారో పెడతారో తెలియదు. ఇంకా పైగా మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్కి, స్కూల్ మెయింటెనెన్స్కి 2,000 మినహాయించి తల్లుల ఖాతాల్లో 13,000 వేశారు. చూస్తుంది ఇప్పుడు కూడా ట్రోల్ అవుతా ఉంది మన లోకేష్ బాబు గారు. 2,000 రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాగేశాడు. 2,000 13,000 ఇచ్చాడు అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు. ఏమండి లోకేష్ గారు, మరి ఆ 13,000 ఫాలో అవుతున్నావే? 15,000 ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు మినహాయిస్తుంటే అది తప్పని దానికి లేనిపోని ప్రచారం చేసినటువంటి ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారుగా మీరు. ఆ 2,000 ఇచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు, ఆ మెయింటెనెన్స్ 2,000 ఇస్తున్నాం, ప్రతి తల్లికి 15,000 ఇస్తున్నాం, మమ్మల్ని చూడు మా అందం చూడు అంటే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా చూడటానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? యు ఆర్ నాట్ ఫీలింగ్ షై. మీకు అసలు సిగ్గుపడే లక్షణమే బాబు కొడుకుకి ఇద్దరికి లేదు. ఎంత పచ్చి అబద్ధాలైనా సరే అద్భుతంగా చెప్పేసే కార్యక్రమం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి సెక్రటేరియట్లో కూర్చున్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు. ఏంది మీ లెక్కలు నాకు చెప్పండి, నాకు అర్థం కాలే. తల్లికి వందనంలో తండ్రి గారు ఏం చెబుతాడు, కొడుకు గారు ఏం చెబుతాడు? తండ్రి గారేమో మొత్తం బడ్జెట్ దీనికి తల్లికి వందనానికి 1,091 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం అంటాడు ఆయన. అబ్బాయి గారేమో 8,745 అని ఈయన చెప్తాడు. ఈ లెక్క ఏంటో నాకు అర్థం కాల. ఇంత దుర్మార్గంగా ఈ తప్పుడు లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి అంశం. ఇక్కడ ఏంటి, 8,745 కోట్లేమో ఆయన అంటాడు, 1,091 కోట్లేమో ఈయన అంటాడు. ఏమిటి ఈ లెక్క నాకు అర్థం కాల. ఏమైనా పొరపాటు పడుతున్నారా తల్లిదండ్రులు ఇద్దరు? దీని సంగతి మాత్రం మీరు చెప్పరు. చెప్పకోకుండా ఏదేదో మాట్లాడే పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ మేము చెప్పాం సూపర్ 6 అమలు చేసే ముందు సూపర్ 6 గురించి మీరు చెప్పినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారండి ఎన్నికలకు ముందు? సూపర్ 6తో పాటు 143 వాగ్దానాలు నెరవేరుస్తాం మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వబోతున్నారు అని ప్రజలు చాలా ఆలోచన చేశారు. అరే శభాష్రా, అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టబోతున్నాడు, ఈ గుద్దేద్దాం అని గుద్దారు. గుద్దినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానిలో సగం కూడా పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ లేకపోవటం చాలా సగం కాదు, అసలు దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించలేనటువంటి దుష్టబుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్నాడు. సూపర్ 6కి కానీ సూపర్ 7కి కానీ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణతో సహా లెక్కలతో సహా చెప్పింది. 81,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్తున్నాడు ఖర్చు పెడతాను అని, ఇంకా పెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,58,604 కోట్లు అప్పు తెచ్చాయండి వివిధ సంస్థల నుంచి. రికార్డ్ బ్రేక్. ఇంతవరకు ఎవరు చేయలే, ఒక నారా చంద్రబాబు నాయుడు గారే చేశాడు. రికార్డు బ్రేక్ చేశాడు. అప్పుల గురించి మాట్లాడితే ఏమనేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తున్నాడు, ఇది శ్రీలంక అయిపోద్ది, ఇది దౌర్భాగ్యమైన పరిపాలన అయిపోతుంది, రాష్ట్రం దివాళా తీస్తుంది అని చెప్పాడు. మరి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రికార్డు స్థాయిలో ఒక్క సంవత్సరంలో 1,58,604 కోట్లు
అప్పు చేసి రికార్డు సృష్టించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా పేదలకు ఇచ్చావా? ఏమైనా స్కీమ్స్ అమలు చేసావంటే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? ఎవరి జేబుల్లోకి పోయినాయి? అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం నమ్మండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అమలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అదేమంటే బుస్ ధూమ్ మంత్రం అన్నీ అయిపోయినాయి. ఎవరైనా ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోనిక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు 4 పేజీలు మాత్రమే ఉన్నటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం. మొదటి సంవత్సరంలో మొదటి 12 మాసాల్లో నేను గర్వంగా చెప్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలను 90% నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి మొదటి సంవత్సరంలోనే 90% వాగ్దానాలను నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది లబ్ధిదారులు తెలుసా? 3.58 కోట్ల మంది లబ్ధిదారులు మా హయాంలో మొదటి సంవత్సరంలో ఉన్నారు. 40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా మేము చేశాం మొదటి సంవత్సరంలోనే. 1, 2, 3 సంవత్సరాల్లో కాదు, ఫస్ట్ ఇయర్లోనే 12 మాసాల్లోనే చేసినటువంటి ఘనత 3.58 కోట్ల మంది లబ్ధిదారులకి మేము లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశాం. 40,627 కోట్లు డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడే విధంగా చేశామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో మొత్తం డీబీటీ ప్రకారం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం 2,73,756.17 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డీబీటీ ద్వారా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు నాన్ డీబీటీ ప్రకారం 1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం నాన్ డీబీటీ ద్వారా. మొత్తం డీబీటీ నాన్ డీబీటీ మొత్తం కలిపితే 4,58,360.43 కోట్ల ప్రయోజనం చేకూర్చి మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 హామీలు అన్నాడు. ఏమి నెరవేర్చామంటే బుస్ ఏమీ లేదు. అదేమంటే ఇప్పుడు 13,000 అని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. దానిలో కూడా దగా మోసం తప్ప మరొకటి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ లెక్కలు తప్పులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ అంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి ఇచ్చేసాయంట, ఈయన తక్కువ మందికి ఇస్తాయంట, దీనిలో దొంగ లెక్కలు ఉన్నాయంట, ఆయనకే అర్థం కావట్లేదంట. సంవత్సరం అయినా కూడా అర్థం కావట్లేదంట. మరి సంవత్సరం అయినా కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకయ్యా నువ్వు మంత్రి? నాకు అర్థం కాలేదు. ఎంతో పెద్ద పరివారం ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా. 12 మాసాలైనా నీకు అర్థం కావట్లేదంటే నువ్వు మొద్దబ్బాయి అని అర్థం. అదేమంటే అంతకుముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద దాని మీద దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చేస్తున్నారు. ఇకపోతే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అని కోస్తున్నాడు కదా. ఆడబిడ్డ నిధి పథకం, అయ్యా నువ్వు చెప్పిందేగా, మేమేం అడగలేదుగా, ప్రజలేం అడగలేదుగా. ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్ళు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు
1.80 కోట్లు మంది ఉన్నారు. వీరికి నెలకు 1,500 రూపాయలు చొప్పునిస్తే 18,000 సంవత్సరానికి ఇవ్వాలి. హామీ ఇచ్చావు, నువ్వు ఇచ్చిన హామీనే. దీని ప్రకారం 32,400 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఆడబిడ్డ నిధి కింద. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు 32,400 కోట్లు ఎగనామం పెట్టావుగా, ఒక సంవత్సరం ఎగనామం పెట్టావు. మళ్ళీ ఇప్పుడు తుస్సు ఏమీ లేదు, ఇంత దీని మాటే లేదు. అదేమంటే మేము అన్ని సూపర్ 6 అమలు చేశాం, ఎవరో మాట్లాడటానికి లేదు, మాట్లాడితే ఊరుకోను అని డప్పాలు కూస్తున్నావు. ఇంకపోతే దీపం పథకం అంట సప్పగా ఆరిపేశారు దీపం పథకాన్ని. దీపం పథకం ప్రకారం చూస్తే లెక్కల ప్రకారం, నేనేమి లెక్కలు లేకుండా రాజకీయంగా ఏదో అవాకులు చవాకులు పేలాలని అనుకోవడం లేదు. 1,59,000 1,59,20,000 గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 3 సిలిండర్లు ఇస్తా అన్నావు. ఒక్కొక్క సిలిండరు 855 రూపాయలు. ఈ 3 సిలిండర్లు ఇస్తే ఎంత ఖర్చు పెట్టలేయా నువ్వు చంద్రబాబు నాయుడు గారు? 4,083.48 కోట్లు అవసరం. కానీ తొలి ఏడాది 865 కోట్లు ఇచ్చావు. మొదటి సంవత్సరం 865 కోట్లు ఇచ్చావు. ఎంత ఇవ్వాలి? 4,083.48 కోట్లు ఇవ్వడానికి బదులు కేవలం ఒక్క సిలిండర్ ఇచ్చి 865 కోట్లు ఇచ్చి దీపం పథకం అయిపోయింది అన్నావు. ఎంత ఎగ్గొట్టావు? 3,218.48 కోట్లు ఎగ్గొట్టావు దీపం పథకం కింద. ఏం చెప్పు దీని సంగతి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ చెప్తున్నావు కదా అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, సూపర్ 6 అమలు చేసేసాను అని దబాయించే కార్యక్రమం చేస్తున్నావు. నీకు మీడియా ఉందని, వంది బాగదులు ఉన్నారని, ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితేనో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి లోపల పెట్టేస్తానని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. కానీ ఈ సంవత్సర కాలం నువ్వు పథకాలను అమలు చేయటం కాదు, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకొచ్చి లోపలేయటం, బెయిల్ రాకోకుండా చేయటం, ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరిస్తూ వచ్చావు తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి పద్ధతే నీ దగ్గర లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇంకపోతే ఉచిత బస్సు ఏమైందబ్బా? ఉచిత బస్సు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాబు చెప్పండి అయ్యా, ఉచిత బస్సు మీరు అమలు చేస్తే నెలకి 275 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మా అంచనా ప్రకారం. సంవత్సరానికి ఎంత అవుద్ది? 3,500 కోట్లు అవుతుంది. ఓ సంవత్సరం ఎగ్గొట్టేసరిగా మహిళలకి 3,500 కోట్లు. మరి సూపర్ 6 అమలు చేశానంటే నాకు అర్థం కాలేదు. నువ్వేదో పాపం ఈ ఉచిత బస్సు ఇస్తావని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దాం అనుకుంటున్నారు పాపం మహిళలందరూ కూడా. అద్భుతమైన అమరావతిని చూసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్మిస్తున్నాడు, 1,00,000 ఎకరాలు తీసుకుని నిర్మిస్తున్నాడు అని చూద్దామని అనుకుంటున్నారు పాపం. కానీ ఈ ఉచిత బస్సు ఎగ్గొట్టేసి మహిళలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 50 ఏళ్ళకే సరే ఉచిత బస్సు అట్టా తుస్సు అయిపోయింది అనుకో, దీపం పథకం సగం ఆరిపేసావు, సగం కూడా కాదు, ఓ పావు తోటి మొత్తం ఆరిపేశావు, అది కూడా ఆరిపేస్తావు నాకు తెలుసు. ఇకపోతే 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది, వారికి నెలకి 4,000 చొప్పున ఏడాదికి 9,600 కోట్లు పెన్షన్ ఇవ్వాలి. ఇచ్చావా మొదటి సంవత్సరం? ఎగ్గొట్టేసావుగా మొత్తం, అది కూడా ఎగ్గొట్టావు. ఇలా ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసినటువంటి మీరు సూపర్ 6 అమలు చేశారని పెద్దగా నువ్వును మీ అబ్బాయి కలిసి గావు కేకలు పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే ఇక నిరుద్యోగుల గురించి, ఆ నిరుద్యోగుల గురించి ఎంత కొట్టాడంటే డప్ప అంత కొట్టాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇది రెండోసారి మోసం, మొదటిసారి కాదు. అప్పుడు కూడా అన్నాడు 2014లో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. ఇవాళ మళ్ళా 20 లక్షల మంది ఉద్యోగాలకి ఇస్తాం, లేకపోతే 3,000 చొప్పున ఇస్తాం అన్నాడు. 3,000 చొప్పున మీరు ఇస్తే 7,200 కోట్లు ఇవాళ మీరు బడ్జెట్లో పెట్టి ఇవ్వాలి. బడ్జెట్లో పెట్టి ఇచ్చారా? ఇవ్వాల.
అది మోసం చేశారు. అదేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తామని దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారు. దానితో పాటు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ దానికి సంబంధం లేకుండా రైతులకు 20,000 ఇస్తామన్నాడు ఏడాదికి. రైతులకి ఒక్కొక్కరికి అన్నదాత సుఖీ భవ పేరు బాగుందిగా, తల్లికి వందనంలాగా అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు ఇస్తామన్నావు. ఏది 20,000 రూపాయలు ఇవ్వాల. మొత్తం ఈ రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ మొత్తానికి ఏటాకి ఎంత ఇవ్వాలంటే 1,716 కోట్ల రూపాయలు 20,000 చొప్పున చెల్లించాలి. దానికి పంగనామాలు పెట్టేశావు. పంగనామాలు పెట్టేసి అద్భుతం అమోఘం మా పరిపాలన చూడండి మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అన్నీ ఎగ్గొట్టారు. ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చరా. సూపర్ 6లో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ. తల్లికి వందనం అది కూడా చాలా ప్రెషర్ తర్వాత తల్లికి వందనం చూశారుగా మీరు. రికార్డింగ్ డ్యాన్సుల్లో కూడా పెట్టారు. పాట పాడుతుంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎక్కడికి వెళ్ళినా ఇదే విపరీతమైన ప్రెషర్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతమైన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చేసేది గత్యంతరం లేక తూతూ మంత్రం చేసి ఇచ్చేసాం పో అని చెప్పేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనేటువంటి మనస్తత్వం లేకోకుండా ఏ విధంగా అయితే ఎవరైతే తన గురించి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే విమర్శిస్తారో వారందరి మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏమైనా నేను సుప్రీంకోర్టు ఏం చెప్పింది కదా, ఒక మోడరేటరు కూర్చున్నప్పుడు ఆయన నవ్వాడని చెప్పారు. అక్కడ నవ్వితే ఆయన మీద క్రిమినల్ కేసు పెడతారా? ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వారి మీద మీరు పెట్టుకోండి, తప్పలేదు. మీరు పెడతారా? 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అయినా చిత్రం ఏంటంటే దాని మీద ఎక్కడి దాకా వెళ్ళారంటే కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు. A2గా ఆయన పట్టుకొచ్చారు. ఇంకోటి చెప్తున్నా, చాలా విచిత్రమైంది. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దారుణం. SC ST అట్రాసిటీ యాక్ట్స్ పెడతారా అంటే బెయిల్ రాకుండా చేయటం కోసం. అది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు తీసేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక మోడరేట్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? నవ్వితే అరెస్ట్ చేస్తారా? మేము ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము నవ్వుతాము, నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు? ఇది చాలా తప్పు అని తక్షణమే వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నిన్న ఇచ్చిన విషయం చెప్పాను. ఇచ్చిన విషయం మీరు చూశారు. అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్ ఇవాళ చెప్తే ఇవాళ మళ్ళీ గుంటూరులో ధర్నా చేస్తారండి మహిళలు. అంటే ఎవరు ఏంటంటే భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట. అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికే సంబంధం అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు, దాడులు చేశారు, ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అనవసరంగా సాక్షి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైంది. మీరు చేసినటువంటి ఈ తప్పుడు విధానాలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేయడంలో కానీ లేదా సాక్షి మీద దూషణ భూషణలు మాట్లాడటం కానీ సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మహిళలను కూర్చోబెట్టి నలుగురు కూర్చోబెట్టి ఆ ఉన్నటువంటి ఎల్లో మీడియాలో భారతమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి సమరవిడిపోతున్నారా? మాకు మహిళలు లేరా? మేము తిట్టించలేమా? సభ్యత కాదు, సంస్కారం కాదు, ఒక పద్ధతిగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని హెచ్చరిక చేస్తున్నాం. ఏదో
రాజధాని మహిళల పేరుతో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు అదే చూసా నేను. ఆయన అడుగుతున్నాడు, ఏమండి భూస్థాపితం చేశారా చేస్తారా అని. చేస్తాడంట. నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి. ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడూ భూస్థాపితం చేయలేదు, గుర్తుపెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో తయారుగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం, ఈయన చెప్పటం. ఆ యాంకర్ గారు, ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు, భూస్థాపితం చేశారా చేస్తారా అండి? చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీల్లేదు. ఈయన పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి. ఈయన పార్టీని వీళ్ళ అబ్బాయి పార్టీను. ఇంకే పార్టీ ఉండటానికి వీల్లేదు. ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు, ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు. అంతకుమించి ఏమీ లేదు. నేను చెప్తున్నా, మళ్ళా మీరు పారిపోవలసిందే ఈ రాష్ట్రం నుంచి. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు, మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు, మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు, అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు. దానివల్ల జరుస్తారనుకున్నది ఎవడు జరుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా రాటు తేల్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాలా, మీ వల్ల ఇద్దా? రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు, అది వేరే విషయం చెప్తా. ఎవరి వల్ల కాదు. నువ్వెంత, నీ కథ ఎంత? అందువల్ల ఎదుటి పార్టీని ఏదో భూస్థాపితం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి భూస్థాపితం అవ్వకుండా జాగ్రత్త పడని అని చెప్తున్నా. మీ అబ్బాయి మాటని మొత్తం సర్వనాశనం చేసేస్తావు నీ పార్టీని. ఇప్పటికే లబోదివ్వమంటున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా, నీ పార్టీ మంత్రులు కూడా. మీ అబ్బాయి మాటలని సర్వనాశనం చేస్తున్నారు పార్టీని. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు లేవు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతిలోకి పోయి చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ వదిలేశాడు అని చెప్తున్నారు. దాన్ని ఉంటే సరి చేసుకో. సరి చేసుకుంటే నీ పార్టీ నిలబడిద్ది. లేకపోతే ఇవాళ వచ్చిందంతా నీ బలం అని అనుకోమాక. 3 పార్టీలు గెలిచి వచ్చినటువంటి బలం అది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఓకే, ఏంటి? ఎవరు చెప్తున్నారు? సోషల్ మీడియాలో జనం చెప్తారు. సోషల్ మీడియాలో చెప్తున్నారని చెప్పు. సోషల్ మీడియాలో జనం చెప్తున్నారని చెప్పమాక. సోషల్ మీడియాలో చెప్తారు. సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో చూస్తున్నాం కదా. సోషల్ మీడియా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది, మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఖచ్చితంగా మేము 84 లక్షల మందికి మేము ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు? దీనికి సమాధానం చెప్పానండి. 58 లక్షల మందికి ఇస్తున్నాడు. మిగతా 38 లక్షలు ఏమయ్యారు? 30 లక్షల మంది మాయమైపోయారా? లెక్కలు తప్ప అని చెప్తున్నాడు. ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. మేము 13,000 ఇచ్చిన రోజున ఎందుకు విమర్శించారు లోకేష్ గారు? సో ఇవన్నీ కూడా అద్భుతమైన కథనాలు వండి వారుస్తారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ. అన్నీ కూడా అరకొరగా ఇచ్చి, ఏదైతే ఇందాక నేను చెప్పానో దీపంలాగా అరకొరగా ఇచ్చి అయిపోయింది వచ్చి అని అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు చూస్తూనే ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏమని చంద్రబాబు ఆయన కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోమని లోకేష్ గారిని. మతిమరుపు ఏమైనా వచ్చింది ఈ వయసులోనే పాపం అనవసరంగా ముద్దబ్బాయికి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 14,000 ఇస్తున్నప్పుడు ఆ 1,000 తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని నువ్వేగా పెట్టింది. దానికి సటైరిగ్గా మేము పెట్టాము అంతే. నిరూపించకపోతే ఏం చేస్తావా? తీవ్ర పరిణామాలు అంటే ఏంటి? జైల్లో పెడతావు అంతేగా. నీ పోలీసులు నీ చేతిలో ఉండరు, కేసు పెడతావు, జైల్లో పెడతావు అంతేగా. అంతగానే ఏమైనా చేస్తావా? నువ్వు అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడావు బాబు లోకేష్? ఆ రోజు ఎందుకు మాట్లాడావంటున్నా? జగన్మోహన్ రెడ్డి 2,000 లాగేస్తున్నాడు అన్నావుగా, సైకో అన్నావుగా. మరి ఇవాళ నువ్వు 2,000 ఎందుకు లాగేట్లా? నువ్వు లాగేసినట్టుగా లెక్క. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే 2,000 లాగేస్తే మరి ఇప్పుడు నువ్వు ఇచ్చేది 13,000 కదా. ఆ 2,000 కూడా నువ్వు లాగేస్తున్నట్టే కదా అని అంటున్నావు. దానికి మాత్రం సమాధానం చెప్పడు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయంట.
తీవ్రమైన పరిణామాలంటే ఒకటే, డెడ్ బాడీ దొరకకపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302 పెడతావు, జైల్లో పెడతావు. అంతేగా నీ చేతనైంది, అంతకన్నా ఏమన్నా? పాపం కొమ్మినేని శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టావు. చిన్న మోడరేటర్ని, టీవీలో మాట్లాడే వ్యక్తుల్ని పాపం ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టావు. నిన్న ఇవాళ సెలవు, ఆయన రాలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మండే వస్తాడు. ఈ వారం 10 రోజులు లోపల పెట్టావుగా, అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవిస్తావు, దానిలో ఏమీ సందేహం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నా క్రిమినలా చెప్పండి, నాకు అర్థం కాలేదు. నిన్ను పొగిన రోజులు కూడా ఉన్నాయి. నిన్నంటే నిన్ను కాదులే, నువ్వు ఇప్పుడు బొట్ల. మీ నాన్న పొగిన రోజులు ఉన్నాయి. ఈనాడులో పనిచేశాడు, ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు. తీసుకెళ్ళి 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి గుంటూరు సబ్ జైల్లో వారం అయిందా, వారం రోజులు నువ్వు బంధించావే. భగవంతుడు లేడు, దీనికి మూల్యం చెల్లించవు. మీ నాన్న చెల్లిస్తే మీ నాన్న చెల్లిస్తాడు, మీ నాన్న చెల్లించకపోతే నువ్వు చెల్లిస్తావు. లెక్క మాత్రం ఖాయం, ఖాతాలో పడింది, దానిలో ఏమీ సందేహం లేదు. దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. శాశ్వతంగా మీ దగ్గరే అధికారం ఉంటుందని భ్రమిస్తున్నారు, దానికి అనుభవిస్తారు. శాపాలు కాదు, వాస్తవాలు పెడుతున్నాం. శాపాలు పెడతారా? శాపాలు పెడితే అవుతాయా? అధికారం లేని వాళ్ళ మేము శాపాలు పెడితే మా శాపాలు ఎవడు వింటాడు? భవిష్యత్తు నిర్ణయిస్తుంది. శాపాలు పెట్టడానికి మేమన్నా మాంత్రికులమా? మా దగ్గర శక్తి ఉందా?